Good morning, all. Good morning. Good morning. So, as of now, we have completed accounting basics. Okay. So, we have completed types of accounts, then golden rules of accounting. Then accounting entry, process we have done. So, before understanding this accounting types of accounting, golden rules of accounting, and accounting entry process, we have understood some basic terminology relating to accounts. Okay. So, this is the final, as a accounting basics, maybe today or tomorrow, these two classes are the final classes. After that, we will enter into the SAP. Okay, to understand the SAP, the entire process with respect to FICO, these accounting basics are mandatory. Maybe some of the people are coming from non-commerce background, right? This will help them to understand the FICO without any, fear. So that I have explained all these accounting basics for non-commerce as well as the people who are coming from commerce also. Maybe some of the people are forget the basic things due to the gap between academic and the job. ఓకే. సో, ఫస్ట్ మనము ఆల్రెడీ చాలా వరకు బేసిక్స్ అయిపోయినాయి. సో, ఈ బేసిక్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా మనం ఒక ప్రాబ్లం తీసుకొని మనకి అకౌంటింగ్ సైకిల్ అని చెప్పాను కదా! సో, ఈ అకౌంటింగ్ సైకిల్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఒక ప్రాబ్లం కంప్లీట్ చేసామనుకోండి. నెక్స్ట్ మనము ఎస్ఐపిలోకి ఎంటర్ అయిపోవచ్చనమాట. సో, ఫస్టు స్టెప్ ఆర్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ accounting cycle is journal. Okay. Next one, after journal we will be having ledger. After ledger, trial balance will be there. After trial balance, we will prepare the final accounts like a profit and loss account and balance sheet. This is the core functionality of accounting, and we can say this is the process we have to follow in the SAP in FICO. Okay, to understand the entire accounting cycle, we will discuss one problem. Okay, based on that we will go through the all the accounting cycle phases. Okay, so before starting this one, if you have any doubts relating to the previous sessions, previous accounting things, let me know. I will clear those doubts now. Then we will start the
accounting procedure. I mean, this problem. Anyone? Anyone have doubts? డౌట్స్ ఉంటే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత ప్రాబ్లంలోకి వెళ్ళిపోదామండి. ఈ ప్రాబ్లం ఒకసారి అప్ టు ఫైనల్ అకౌంట్స్ వరకు నేను ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫైనల్ అకౌంట్స్నే మనం ఎస్ఏపిలో చేస్తాం అనమాట. ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? No doubts. నో డౌట్సా? No, Veer. ఓకే, ఓకే. అయితే మనం నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి చూస్తాను. ఓకేనా? ఈ ప్రాబ్లం చేసుకొని మనం ఇంకా ఎస్ఏపి ఫికోలోకి వెళ్ళిపోదాం అండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసి లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఏబిసి లిమిటెడ్ ఇన్కార్పొరేటెడ్. ఇన్కార్పొరేటెడ్ ఏంటంటే రిజిస్టర్ అయిందని అర్థం అనమాట. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013 ఇన్ ఇండియా. ఇండియాలో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది, దట్ ఈస్ కాల్డ్ ఏబిసి లిమిటెడ్ అనే కంపెనీ. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ బై అలాటింగ్ shares to the public. ఇప్పుడు మనం ఏదైనా కంపెనీ ఫామ్ అయినామంటే దాంట్లో రెండు రకాల కంపెనీస్ ఉంటాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నమాట. ఈ పబ్లిక్ లిమిటెడ్ అనే కంపెనీ మనం మేజర్గా వర్క్ చేసే అన్ని కూడా ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లోనే ఉంటాయి. లిమిటెడ్ అని ఉంటాయి. ఓకే. ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మాత్రమే మనం పబ్లిక్ దగ్గర నుంచి షేర్ క్యాపిటల్ని ఎక్కువ, ఐ మీన్ షేర్స్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకునేటానికి రైట్ ఉంటుంది అనమాట. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అయినా కానీ, లేకపోతే ప్రొపరేటర్షిప్ బిజినెస్ అయినా కానీ, సోల్ ప్రొపరేటర్షిప్ బిజినెస్ అయినా కానీ, లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా కానీ, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ ప్రొక్యూర్ చేసేటానికి మనకి పాసిబిలిటీ లేదనమాట. ఓకే. సో నేనేం చేశానంటే ఇది ఒక ప్రాబ్లమ్ను ఫ్రేమ్ చేశాను. ఈ ప్రాబ్లంలో ఆల్మోస్ట్ ఎంటైర్ సైకిల్ కవర్ అయ్యే విధంగా ఆ ఎంట్రీస్ అయినా కానీ, జర్ జర్నల్ అయినా కానీ, తర్వాత లెడ్జర్ అయినా కానీ, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా నేను ఒక సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ ప్రాబ్లం ఫ్రేమ్ చేశాను. ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలిగితే మీరు ఆల్మోస్ట్ నీకు అకౌంటింగ్ బేసిక్స్ అన్ని వచ్చినట్టయితే మనకు కావాల్సినటువంటి ఫికో అండర్స్టాండ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి బేసిక్ అకౌంటింగ్ మొత్తం మీకు తెలిసినట్టే అనమాట. ఓకే. తర్వాత ఇవన్నీ కూడా ఏమంటారంటే ట్రాన్సాక్షన్స్. మనం చెప్పాను కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈవెంట్ అండ్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. ట్రాన్సాక్షన్ ఏంటంటే మానిటరీ బెనిఫిట్ ఎక్స్చేంజ్ అవుతుంటే దాన్ని మాత్రమే ట్రాన్సాక్షన్ అంటారు. వాటిని మాత్రం మనం బుక్స్ ఆఫ్ అకౌంట్లో రాసుకుంటాం అనమాట. ఈవెంట్స్ని రాసుకోము. ఈవెంట్స్లో ఏంటంటే జస్ట్ కొంత సంభాషణ జరుగుతుంది బిట్వీన్ బిజినెస్ అండ్ అవుట్ సైడర్స్, బట్ దెర్ ఇస్ నో మానిటరీ బెనిఫిట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద బిజినెస్ అండ్ అవుట్ సైడర్స్. సో మనం అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఇక్కడ నోట్ చేస్తాం అనమాట. సో చూడండి, షేర్ క్యాపిటల్ ఎంతంటే పబ్లిక్ ఇష్యూ చేసి షేర్ క్యాపిటల్ తీసుకొచ్చారు అనమాట. ఓకే. ఎంత తీసుకొచ్చారు లేవు, సే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakh రూపీస్. దెన్ నెక్స్ట్ డిపాజిట్ ఇంటూ బ్యాంకు. కొంత అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు.
సే ఫర్ ఎగ్జాంపుల్ 4 lakh రూపీస్. సో ఇవన్నీ డైలీ ట్రాన్సాక్షన్స్, మన బిజినెస్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అనుకోండి. వీటిని మనం ఏం చేయాలంటే వీటికి జర్నల్ ఎంట్రీస్ రాయాలి. తర్వాత పోస్టింగ్స్, లెడ్జర్ పోస్టింగ్ చేసి తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలన్నమాట, బ్యాలెన్స్ షీట్. తర్వాత రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్. ఈ షేర్ క్యాపిటల్ అనేది ఉంది కదా, ఈ షేర్ క్యాపిటల్ నార్మల్ గా మనము ఇన్ రియల్ టైంలో ఏమవుతుందంటే షేర్ క్యాపిటల్ అనేది క్యాష్ ద్వారా మనం ప్రొక్యూర్ చేయము. ఓన్లీ మనకి ఆ, కొంతమంది మీడియేటర్స్ ఉంటారన్నమాట మన కంపెనీకి పబ్లిక్ కి మధ్య. ఆ మీడియేటర్ ఏమంటారంటే ఈ బ్యాంక్స్ ఉంటాయి చూడు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకు. ఇప్పుడు నువ్వు షేర్ క్యాపిటల్ షేర్స్ కొనాలంటే డైరెక్ట్ గా కంపెనీ దగ్గరికి వెళ్ళి మనీ ఇచ్చి షేర్స్ కొంటావా, లేకపోతే సమ్ బ్యాంకు ద్వారానో, లేకపోతే కొన్ని యాప్స్ ఉంటాయి మనకి మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలన్నా కానీ, షేర్స్ కొనాలన్నా కానీ కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట. ఆ యాప్స్ లో మనం కొంటాము. అంతేగాని డైరెక్ట్ గా మనం వెళ్ళి కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను పలానా 100 షేర్స్ కొందాం అనుకుంటున్నాను మీ కంపెనీలో, మా దగ్గర నుంచి 100 షేర్స్ మాకు అలాట్ చేయండి, నేను క్యాష్ ఇస్తానని చెప్పేసి అట్లా ఏమి ఉండదు అనమాట. ఓకేనా. కొంతమంది ఇంటర్మీడియేటర్స్ అంటారన్నమాట. ఇంటర్మీడియట్స్ లైక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ అన్నమాట. సో ఆ బ్యాంక్స్ దగ్గర నుంచి మనం పలానా షేర్స్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేస్తాము. వాళ్ళు మనకి ఆ షేర్స్ అనేవి అలాట్ చేస్తారన్నమాట, ఆ కంపెనీ షేర్స్ అన్నమాట. దీనికి కొన్ని చిన్న చిన్న యాప్స్ ఉంటాయి, గ్రో యాప్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ యాప్ లో మనము ట్రేడింగ్ జరుగుతూ ఉంటది డైలీ. షేర్ క్యాపిటల్ షేర్స్ కొంటాము, అమ్ముతా ఉంటాం అనమాట. సో అట్లా జరుగుతుంది అనమాట. కానీ ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం, ఏంటంటే మీకు అర్థం అవ్వడం కోసము ఒక సింపుల్ గా, మరీ ఎక్కువ లెంత్ ఉండకుండా కొన్ని ఒక 10 11 ట్రాన్సాక్షన్ తోటి ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఫ్రేమ్ చేశాను అనమాట. ఓకే. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్, గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ వెండర్ ఎక్స్. ఎంత పెట్టుకున్నామంటే గూడ్స్ ని 3 lakh రూపీస్ పెట్టి గూడ్స్ ని పర్చేజ్ చేసాము ఆన్ క్రెడిట్. తర్వాత ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ ఏంటంటే పెయిడ్ టు ఎక్స్ బై బ్యాంక్. పెయిడ్ టు వెండర్ ఎక్స్ బై బ్యాంక్. అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది బ్యాంక్ ద్వారా ఒక అమౌంట్ పే చేయనమాట, ప్రీవియస్ గా కొన్నటువంటి వెండర్ దగ్గర. నెక్స్ట్ వన్ సేల్స్ టు కస్టమర్ వై ఆన్ క్రెడిట్. అంటే అప్పుగా మేము ఎక్స్ వై అనే కస్టమర్ కి 4 lakh రూపీస్ అమ్మాము. దెన్ వై పెయిడ్ అస్ ఇన్ క్యాష్
క్యాష్ ద్వారా 1,50,000 పే చేశాడు మనకి కొన్నటువంటి అతను. తర్వాత బై బ్యాంక్ 80,000 రూపీస్ పే చేశాడు. తర్వాత మన బిజినెస్ లోకి ఒక కంప్యూటర్ అవసరమైంది. సో కంప్యూటర్ పర్చేజ్డ్ ఫర్ ఆఫీస్ యూస్. 70,000 రూపీస్. నెక్స్ట్ మనకు ఒక బిల్డింగ్ అవసరం. సో ఒక బిల్డింగ్ ని పర్చేజ్ చేశాం ఫర్ ఆఫీస్ యూజ్, ఐ మీన్ బిజినెస్ రన్ చేయడానికి. సో ఈ బిల్డింగ్ పర్చేజ్ చేసినందుకు మన దగ్గర ఉన్న క్యాష్ 3,50,000 బిల్డింగ్ ఓనర్ కి పే చేశాం. దెన్ డిప్రిషియేషన్ ఛార్జ్. ఇప్పుడు మన బిజినెస్ లో రన్ చేయడానికి ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిక్స్డ్ అసెట్స్ యొక్క లైఫ్ అనేది ముందుగానే డిటర్మైన్ చేసి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉన్నాం అనుకో, అవి పర్మనెంట్ గా యూజ్ అవ్వ, ఐ మీన్ కొంత టైం పీరియడ్ ఉంటుంది అనమాట. అది ఒక 20 ఇయర్స్ మనకి యూజ్ అవుతుంది, లేకపోతే 15 ఇయర్స్ యూజ్ అవుతుంది. అంతేగాని లైఫ్ లాంగ్ అంటే వందల సంవత్సరాలు మనకి ఆ బిల్డింగ్ అనేది యూజ్ లో ఉండదు. సో మనకి ఎన్ని సంవత్సరాలు అయితే యూజ్ అవుతుందో ఆ అన్ని సంవత్సరాలకి ఈ ఎంటైర్ మనం ఆ బిల్డింగ్ కొనడానికి యూజ్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెంగా ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేసుకుంటా వస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ కొన్నాము, ఈ బిల్డింగ్ ఒక 10 ఇయర్స్ యూజ్ అవుతుంది అనుకున్నాం మనం. ఈ 10 ఇయర్స్ యూజ్ అవుతుంది మనకి, అంటే ఈ 3,50,000 రూపీస్ అనే అమౌంట్ మనం ఇప్పుడు మొత్తం ఖర్చుగా ట్రీట్ చేయమో, దాన్ని అసెట్ గా ట్రీట్ చేసి 10 ఇయర్స్ కి కొంచెం కొంచెంగా ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తూ ఉంటాం అనమాట. దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపించుకుంటాం అనమాట. సో ఇవి కొంచెం కొంచెంగా ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేయడాన్ని ఏమంటారంటే అసెట్ మీద డిప్రిషియేషన్ అంటారన్నమాట. సో డిప్రిసియేషన్ ఛార్జ్డ్ at the rate 10% per annum on బిల్డింగ్. బిల్డింగ్ మీద 10% డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాం. అది 30, ఐ మీన్ అది నేను ట్రాన్సాక్షన్ అప్పుడు ఆ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి వేస్తాను. ఓకే. తర్వాత 20% పర్ యానం ఆన్ కంప్యూటర్ కూడా ఉంది కదా. ఈ కంప్యూటర్ మనకి ఓన్లీ 5 ఇయర్స్ అనుకో యూజ్ అయ్యేది. ఆ 5 ఇయర్స్ 100%, 5 ఇయర్స్ 100% అంటే 1 ఇయర్ కి మనకి 20% వస్తుంది. ఓకే. ఇవి మనం తీసుకున్న ట్రాన్సాక్షన్ అనమాట. ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు తీసుకున్నానంటే మీకు ఈ ఎంటైర్ అకౌంటింగ్ సైకిల్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ అకౌంటింగ్ సైకిల్ ని మీకు అర్థం కావడం కోసం ఈ ప్రాబ్లం నేను తీసుకున్నాను అనమాట. సో ఈ అకౌంటింగ్ సైకిల్లో మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 ట్రాన్సాక్షన్ అన్ని కూడా సంవత్సరం మొత్తమే జరిగింది.
ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే 10 ట్రాన్సాక్షన్ కొన్ని వందల ట్రాన్సాక్షన్ వన్ డేలోనే జరుగుతాయి అనమాట కంపెనీ బిజినెస్ లో, వందలు వేలు ట్రాన్సాక్షన్. కానీ మీకు అర్థం కావటం కోసం సింపుల్ గా కొన్ని 10 ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఈ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని ఈ అకౌంటింగ్ సైకిల్ ఏదైతే ఉందో, ఈ అకౌంటింగ్ సైకిల్ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను అనమాట. ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్స్ అయితే మనం ఐడెంటిఫై చేసాము. ఒక ఇయర్ లో ఒక కంపెనీలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవి అనుకుందాం మనం. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ అకౌంటింగ్ సైకిల్ ఇస్ జర్నల్. సో నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ క్లాస్ లో మీకు. ఈ జర్నల్ ను బేస్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఈ జర్నల్. ఈ జర్నల్ ఎంట్రీస్ మనం వన్ బై వన్ ఎనాలిసిస్ చేసి రాద్దామండి. ఓకే. ఇది జర్నల్ జర్నల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. మన మాన్యువల్ గా ఉన్నప్పుడు ప్రాసెస్ ఫార్మాట్ ఇలా ఉంటది అనమాట. జర్నల్ ఎంట్రీస్ లేకపోతే బుక్స్ ఆఫ్ జర్నల్ అంటారు అనమాట. బుక్స్ ఆఫ్ జర్నల్ ఆఫ్ ఏబిసి లిమిటెడ్ ఫర్ ద పీరియడ్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇయర్ అనుకో, ఫర్ ద ఇయర్ 2026. ఓకే. ఫర్ ద ఇయర్ 2026 లో మనం జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇవే అనుకుందాం మనం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్స్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్ మాత్రం జరిగినాయి మన ఎంటైర్ ఇయర్ లో అనుకొని ఆ ఎజంప్షన్స్ తోటి మనం ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ ని ఇక్కడ పోస్ట్ చేద్దాం వన్ బై వన్. ఓకే. ఫస్ట్ షేర్ క్యాపిటల్ క్యాష్ ద్వారా వచ్చిందనమాట. ఇక్కడ మనం బిజినెస్ ప్రీవియస్ లాజిక్స్ ని ఒకసారి గుర్తు చేసుకోండి. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ బేస్ చేసుకొని ఇక్కడ షేర్ క్యాపిటల్ క్యాష్. ఈ ట్రాన్సాక్షన్ లో మనకి పబ్లిక్ దగ్గర నుంచి మనము షేర్ క్యాపిటల్ ని క్యాపిటల్ ని రైజ్ చేసాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే యాజ్ పర్ ద డ్యూయల్ అకౌంటింగ్ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇట్ షుడ్ బి మినిమం 2 aspects. One is receiving aspect, second one is giving aspect. ఈ ఈ రెంటిని మనం ఐడెంటిఫై చేయటం అనేది ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్ చేయటానికి బేస్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో ఎవరైనా చెప్పగలరా ఏమేమి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంది, గివింగ్ ఆస్పెక్ట్ ఏంది, దీంట్లో ఆ రెండు ఆస్పెక్ట్స్ ఏమేమి అని ఎనీవన్ మన బిజినెస్ లోకి ఏమొస్తుంది? క్యాష్ క్యాష్ అండ్ షేర్స్. ఓకే. క్యాష్ క్యాష్ అండ్ మనం రిసీవ్ చేసుకో క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి అది రిసీవింగ్ ఆస్పెక్ట్ అవుతుంది. మనకి క్యాపిటల్ ఎవరైతే ఇస్తున్నారో ఆ Capital. పర్సన్ మనము పర్సన్ గా ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే ఇది యాజ్ పర్ ద పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అవుతుంది. ఓకే. ప్రీవియస్ గా మీకు చెప్పాను నేను. అంటే క్యాష్ వస్తుంది బిజినెస్ లోకి. సో వస్తుంది కాబట్టి ఇంకోటి క్యాష్ అనేది రియల్ అకౌంటింగ్ కదా, ఎసెట్ కదా. ఎసెట్ కాబట్టి వాట్ కమ్స్ ఇన్ ఏం చేస్తాం మనం?
వాట్ కమ్స్ యాజ్ పర్ ద డెబిట్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ డెబిట్. ప్రకారము వాట్ కమ్స్ ని మనం డెబిట్ చేస్తాం. సో వీటిని మీకు అర్థం కావటం కోసం ఇక్కడ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్ క్యాష్ వస్తుంది కాబట్టి మనం వాట్ కమ్స్ ని మనం డెబిట్ చేస్తాం, అంతే కదా. క్యాష్ అకౌంట్, ఇది చెప్పాను కదా ఈ రూలు, ఇట్లా డెటార్ అని రాయాలి. తర్వాత కింద కొంచెం గ్యాప్ ఇచ్చి తో స్టార్ట్ చేసి రిసీవింగ్ గివింగ్ ఆస్పెక్ట్ ని రాయాలన్నమాట. సో ఇక్కడ షేర్ క్యాపిటల్, అంతేగా. షేర్ క్యాపిటల్ మామూలుగా ఏంటంటే షేర్ క్యాపిటల్ ఎవరు ఇస్తున్నారు, మనకి ఎవరైతే బెనిఫిట్ ఇస్తున్నారో వాళ్ళని రాసుకోవాలి. కానీ ఓనర్స్ విషయంలో ఇప్పుడు షేర్ క్యాపిటల్ ఉన్న వాడు ఓనర్ కిందకే వస్తాడు బిజినెస్ లోకి, షేర్స్ కొన్నా. లేకపోతే ఇండివిజువల్ పర్సన్ పార్ట్నర్షిప్ లో డైరెక్ట్ క్యాష్ తెచ్చేస్తారు, అది షేర్ క్యాపిటల్ అంటారు, జస్ట్ క్యాపిటల్ అంటారు. అదేవిధంగా బిజినెస్ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ లో కూడా వాడు క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు, దాన్ని కూడా క్యాపిటలే అంటారు. కానీ కంపెనీ ఫామ్ లో మాత్రం షేర్ క్యాపిటల్ అంటారు అనమాట. సో ఆ రెండింటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది షేర్ క్యాపిటల్, అదేం క్యాపిటల్. ఓకే, సో ఈ లాజిక్స్ మేబీ మీరు ప్రీవియస్ క్లాస్ అంతగా ఫాలో అయిపోతే కొంచెం కన్ఫ్యూజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆల్రెడీ రికార్డెడ్ సెషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అనాలిసిస్ చేస్తున్నాడో అర్థం కాలేదు, నేను ప్రీవియస్ క్లాసెస్లో ఈ క్యాష్ అనేది అసెట్ ఎలా అవుతుంది, ఈ క్యాపిటల్ అనేది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ ఎలా అవుతుంది, క్యాష్ డెబిట్ ఎలా అవుతుంది, క్యాపిటల్ క్రెడిట్ ఎలా అవుతుంది అనేది నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బేస్డ్ ఆన్ దిస్ టైప్స్ ఆఫ్ అకౌంట్ అండ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఒకసారి కంపేర్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఈ షీటు పంపించాను, మళ్ళీ ఈ రోజు కూడా పంపిస్తాను కదా, ఈ రోజు గారు పంపిస్తాను కదా. ఒకవేళ డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత బీయింగ్ దీనికి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ రాయాలన్నమాట. ఇన్ ద పార్ట్ ఆఫ్ రికార్డింగ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద books of journal, we have to give some brief explanation for every transaction, that is called narration అంటారన్నమాట. దాని కింద బ్రాకెట్ లో రాస్తాం నార్మల్ గా. ఓకే, సో ఇది కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్ చెప్పాను, ఒకసారి రివైండ్ చేసుకోండి. ఓకే, బీయింగ్ షేర్ క్యాపిటల్ issued to the public. ఓకే, అంత బ్రీఫ్ గా రాస్తే సరిపోద్ది అనమాట. షేర్ క్యాపిటల్ ఇచ్చాము, అమౌంట్ రైజ్ అయిందనమాట. సో ఎంత అమౌంట్ వచ్చింది మనకి షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయటం వల్ల? ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ 10 lakh రూపీస్. డెబిట్ క్యాష్ 10 lakh రూపీస్, బికాస్ క్యాష్ ఈస్ కమింగ్ ఇన్సైడ్ ద బిజినెస్. సో ఎవరు ఇస్తున్నారంటే షేర్ క్యాపిటల్ ద్వారా వస్తుంది కాబట్టి దీన్ని పబ్లిక్ ఇస్తుంది. కానీ క్యాపిటల్లో ఇంట్రొడ్యూస్ చేసేవాడిని ఓనర్ అంటారు. యాజ్ పర్ ద బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఓనర్ పేరు బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఎక్కడ కూడా రాయకూడదు. ఓనరు బిజినెస్ లోకి తీసుకొస్తుంటే దాన్ని క్యాపిటల్ గా రాసుకోవాలి, బిజినెస్ లోంచి తీసుకెళ్తుంటే అది డ్రాయింగ్స్ అంటారు. కానీ ఈ డ్రాయింగ్స్ అనే డ్రా దీన్ని మనము ఐ మీన్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డ్రాయింగ్స్ అనే వర్డ్స్ ని మాక్సిమం మనం వాడడం అనమాట. ఎందుకంటే డ్రాయింగ్స్ అనేవి తీసుకెళ్ళటం అనేది ఏమి ఉండదు దీంట్లో. ఒకవేళ బిజినెస్ కనుక కంపెనీ కనుక ఏమన్నా వైండ్ అప్ అయింది అనుకో, దివాలా తీస్తుంది అనుకో, అప్పుడు
అఫీషియల్ రిసీవర్ అనే పర్సన్ ఉంటాడు. దాని ద్వారా ఎవరెవరికి ఎంత రావాలో డిస్ట్రిబ్యూట్ చేసేస్తారన్నమాట. అంతేగాని డ్రాయింగ్స్ అనేవాడు మనకి మాక్సిమము ఇక్కడ రాదు. సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ లోను అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్ లో వస్తుంది కానీ డ్రాయింగ్స్ అనే పదము ఇక్కడ డ్రాయింగ్స్ అనే పదము లిమిటెడ్ కంపెనీస్ లో ఐ మీన్ కంపెనీ టైప్ ఆఫ్ బిజినెస్ లో రాదనమాట. ఓకే, ఇక్కడ మనకి క్యాపిటల్ రూపంలో మనం రిసీవ్ చేసుకుంది 10 lakh రూపీస్ అనమాట. సో ఇది ట్రాన్సాక్షన్, ఫస్ట్ ట్రాన్సాక్షన్. నేనేమనుకుంటున్నా అంటే మామూలుగా ఇక్కడ డేట్ వేయాలి నార్మల్గా. డేట్ బదులు నేను సీరియల్ నెంబర్ వేస్తున్నాను. తర్వాత మీరు డేట్ వేసుకున్నా ఇబ్బంది లేదు. లేకపోతే డేట్ వేద్దాం 01/04/2026. ఓకే, ఎందుకు 01/04/2026 చేశారంటే మన ఇండియాలో మనం ఫాలో అయ్యేది ఫినాన్షియల్ ఇయర్ ఏంది? మనం ఫాలో అయ్యే ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాలో ఏప్రిల్ టు మార్చ్. ఏప్రిల్ టు మార్చ్. సో అందుకని నేను ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేశాను అన్నట్టుగా నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ట్రాన్సాక్షన్. సో నెక్స్ట్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే మన దగ్గర ఉన్న క్యాష్ లో నుంచి ఈ 10 lakh రూపీస్ క్యాష్ లో నుంచి కొంత అమౌంట్ ని మన బిజినెస్ లో మన బ్యాంకులోకి డిపాజిట్ చేసుకున్నాం. ఫర్దర్ గా ఏమన్నా అవసరం అయితే బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సేవర్ వెండర్కి పేమెంట్ చేయాలన్నా కానీ, లేకపోతే ఏదన్నా రెంట్ పే చేయాలి, బ్యాంక్ ద్వారా పే చేయమంటున్నాడు వాడు అట్లా. సో అందుకని ఏంటంటే కొంత క్యాష్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్ లో ఉండటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏం చేశానంటే కొంత అమౌంట్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేశాను. ఓకే, ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ని ఐడెంటిఫై చేయాలి. మనకు వస్తుంది ఏంది అంటే మన బిజినెస్ కి వస్తుంది ఏంది, మన బిజినెస్ నుంచి పోతుంది ఏంది. బ్యాంకు క్యాష్ బ్యాంక్ బ్యాంక్ క్యాష్. బ్యాంకు వస్తుందా పోతుందా? వస్తుంది. వస్తుంది, అంటే మన బిజినెస్ లోకి బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది, మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది. ఓకే, ఈ రెండు కూడా బ్యాంకు క్యాష్ ఈ రెండు కూడా మన ఎసెట్సా, లైబిలిటీసా, లేకపోతే ఎక్స్పెన్సెసా, ఇన్కమ్సా? ఈ రెండు ఏమవుతుంది? క్యాష్ బ్యాంకు అసెట్స్. రెండు కూడా ఎసెట్స్. ఓకే, సో యాజ్ పర్ ద ఈ రియల్ అకౌంటింగ్ గోల్డెన్ రూల్ ప్రకారము ఎసెట్స్ అన్ని కూడా రియల్ అకౌంట్ లోకి వస్తాయి అనమాట. మన బిజినెస్ లోకి వచ్చేదాన్ని ఏం చేస్తాం? వాట్ కమ్స్ అన్ని డెబిట్. డెబిట్. మన బిజినెస్ నుంచి పోయేదాన్ని వాట్ గోస్ అవుట్ ని క్రెడిట్. సో క్రెడిట్ చేస్తాం. అంటే సో ఇది అనుకో 2 ఏప్రిల్ 2026 మనం బ్యాంకులోకి తీసుకెళ్లి కొంత అమౌంట్ డిపాజిట్ చేసాం. సో బ్యాంక్ మన బిజినెస్ లోకి వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ చేసాం. తర్వాత ఏం పోతుంది మన దగ్గర నుంచి? క్యాష్ అకౌంట్ వెళ్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ ని క్రెడిట్ చేసాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ బ్రీఫ్ గా కొంత ఎక్స్ప్లెనేషన్ రాయాలి, దాన్ని నేరేషన్ అంటారు. బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఓకే, ఎంత అమౌంట్ డిపాజిట్ చేసాం? 4 lakhs రూపీస్. ₹4 lakh. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ చూడండి. తర్వాత మనం బిజినెస్ ఒకటి చేస్తున్నాం, ఆ బిజినెస్ ని రన్ చేయడానికి ఏం చేసినాం అంటే మనము ఒక ప్రిమిసెస్ ని రెంట్ కి తీసుకున్నాం అనమాట. ఒక షాప్ ని రెంట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ నుంచి మన బిజినెస్ ఏమనుకున్నాం? బుక్స్ ఆఫ్ బుక్స్ ని పర్చేజ్ చేయటం, బుక్స్ ని సేల్ చేయటం అనుకున్నాం.
సో దాని బుక్స్ స్టోర్ చేయడానికి మనం అమ్మడానికి ఒక షాప్ని రెంట్కి తీసుకున్నాం. దానికి ఆ, మనం ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తాం. ఓకేనా? సో ఎవ్రీ మంత్ రెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అనుకో, 40,000 ఇది ఎంటైర్ ఇయర్ అనుకోండి. అంటే నేను చిన్న చిన్న ఫిగర్స్ ఎందుకు వేసానంటే అవి మనం సింపుల్ అండర్స్టాండింగ్ కోసం అనమాట. ఓన్లీ థౌజండ్స్ లో ఉండే విధంగా చూసామన్నమాట, సింపుల్ అండర్స్టాండింగ్ కోసము. మనకి ఎందుకంటే రేపొద్దున ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మీరు అర్థం చేసుకోవటానికి ఈ క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేయకూడదు, మీ ఈ లాజిక్ మీద ఫోకస్ చేయాలి. అమౌంట్ క్యాలిక్యులేషన్ మీద కాకుండా ఎక్కడ అమౌంట్ క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేయాలనేది నేను చెప్తాను. ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఎస్ఏపిలోకి ఎంటర్ అయిన తర్వాత అకౌంటింగ్, ఐ మీన్ దాంట్లో ఒక సబ్ మాడ్యూల్స్, డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ సబ్ మాడ్యూల్స్ని క్లియర్గా అర్థం చేసుకోవాలంటే కొంత క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ టైంలో అవసరమైనప్పుడు నేను ఆ క్యాలిక్యులేషన్స్ లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఓకే? ఇక్కడ రెంట్ పే చేస్తున్నాం ఏ రూపంలో? క్యాష్ రూపంలో. ఇక్కడ మనం టూ ఆస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్, తర్వాత గివింగ్ ఆస్పెక్ట్. ఓకే, యాజ్ పర్ దిస్ రెంట్ అనేది మనకేమవుతుంది? ఎక్స్పెన్స్ Expense. అవుతుంది. ఎక్స్పెన్సెస్. ఓకే, తర్వాత రెంట్కి అంటే రెంట్ ఎందుకు పే చేస్తాం అంటే మనం ఆ బిల్డింగ్ కానీ ఆ షాప్ కానీ మనం యూటిలైజ్ చేసుకున్నందుకు ఆ పర్సన్కి ప్రతిఫలంగా మనం ఓనర్కి పే చేసేదే రెంట్ అన్నమాట. సో ఈ రెంట్ని మనము ఎక్స్పెన్సెస్ అంటాము. ఓకే, ఈ ఎక్స్పెన్సెస్ దేని కిందకి వస్తాయి? ఏ అకౌంటింగ్ లోకి వస్తాయి? ఏ టైప్ ఆఫ్ అకౌంట్ లోకి వస్తాయి? ఎక్స్పెన్సెస్ అనేవి నామినల్ అకౌంట్. అన్ని నామినల్ అకౌంట్స్. యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్, గోల్డెన్ రూల్ ప్రకారము ఆల్ ఎక్స్పెన్సెస్ ని మనం ఏం చేస్తాము? డెబిట్. డెబిట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ రెంట్ అనేది డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. ఓకే, రెంట్ డెబిట్ చేస్తున్నా, రెంట్ అకౌంట్. ఈ రెంట్ కోసం మనం ఏం పే చేస్తున్నాం? మన క్యాష్. దగ్గర నుంచి Cash. అయిపోతుంది క్యాష్. క్యాష్. క్యాష్ అంటే మనకి ఎసెట్టా, Asset. ఎక్స్పెన్సా, లయబిలిటీనా? ఎసెట్. ఎసెట్. యాజ్ పర్ ద ఎసెట్ అంటే మీన్ టైప్ ఆఫ్ అకౌంట్ లో ఎసెట్ దేని కిందకి వస్తుంది? రియల్ Real అకౌంట్. account. రియల్ అకౌంట్. యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్ క్యాష్ అనేది వస్తేనేమో వాట్ కమ్స్ ఇన్ ఏమో డెబిట్ చేయాలి, వాట్ గోస్ అవుట్ అయితేనేమో క్రెడిట్ చేయాలి. ఇప్పుడు ఈ క్యాష్ మనకు వస్తుందా పోతుందా మన బిజినెస్ లో నుంచి? పోతుంది. పోతుంది. Goes ఎందుకంటే out. ఎందుకంటే రెంట్ ఓనర్ కి మనం రెంట్ అనేది పే చేస్తుంటే మన క్యాష్, మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి టు క్యాష్, టు క్యాష్ అకౌంట్. దీనికి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ రాస్తుంది. దట్ ఈస్ కాల్డ్ నేరేషన్. బీయింగ్ రెంట్ పెయిడ్ In cash. ఇన్ క్యాష్. 40,000. ఎంత అనుకున్నాం? 40,000. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం 30th మార్చ్ ఏప్రిల్ అనుకుందాం. అంటే ఇది ఎంటైర్ ఇయర్ కి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ డేట్ అనేది పెద్దగా మీరు ఐ మీన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఆల్రెడీ ఈ డేట్ ని పెద్ద కన్సిడర్ చేయొద్దని మీరు. అంటే
రియల్ టైంలో ఏమవుతుందంటే పలానా డేట్ నాడు ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఆ డేట్ని ఇక్కడ డేట్గా కన్సిడర్ చేసి ఆ ట్రాన్సాక్షన్ ఈ విధంగా ట్రాన్సాక్షన్ రాసి ఇక్కడ అమౌంట్ వేస్తారన్నమాట. ఓకే, ఈ ఎల్ఎఫ్ కూడా ఇప్పుడు మీకు అంత అవసరం లేదు. ఓకేనా, మీకు ఏంటంటే ప్రాసెస్ ఆ లాజిక్ అర్థం చేసుకోవటం మెయిన్ అన్నమాట. ఓకే, తర్వాత ఫోర్త్ ట్రాన్సాక్షన్, గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ వెండర్ ఎక్స్. ఇక్కడ మన బిజినెస్ లోకి ఏం వస్తున్నాయి, మన బిజినెస్ నుంచి ఏం పోతున్నాయి గూడ్స్ అర్థం చేసుకోండి. కమింగ్. గూడ్స్ వస్తున్నాయి సార్. గూడ్స్ వస్తున్నాయి. సో నేను ఒక లాజిక్ చెప్పాను గూడ్స్ రిలేటెడ్ గా. గూడ్స్ మనకి బిజినెస్ లోకి వస్తున్నప్పుడు ఏమనుకోమని చెప్పాను, Purchase. పర్చేజ్. మన బిజినెస్ లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, Sales. మన బిజినెస్ లో ఉన్నప్పుడు Stock. స్టాక్, I mean, goods. రిమైనింగ్ అమౌంట్. సో ఆ లాజిక్ మీకు ఇక్కడ చెప్పాను చూడండి. ఓకేనా, ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో మనం బిజినెస్ లోకి గూడ్స్ వస్తున్నాయి కాబట్టి పర్చేజెస్ అనుకుందాం. పర్చేజెస్ ఏమవుతుంది మనకి, ఇన్కమా, ఎక్స్పెన్సా, లేదా పర్సనల్, లైక్ The Expense. expense. ఎక్స్పెన్సెస్. సో యాజ్ పర్ ద ఎక్స్పెన్సెస్ ఏ అకౌంట్ కిందకి వస్తుంది మనకి, Nominal account. నామినల్. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, Process. ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కూడా మనకి నామినల్ అకౌంట్ లోకి వస్తుంది అనమాట. ఓకే, యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్ ఆల్ ఎక్స్పెన్సెస్ ని మనం ఏం చేస్తాం, Debit చేస్తాం. డెబిట్ చేస్తాం. అంటే ఇక్కడ పర్చేజెస్ అనేది డెబిట్ చేయాలి. పర్చేజెస్ అకౌంట్ డెటార్, పర్చేజ్ ఒక ఆస్పెక్ట్ ఐడెంటిఫై చేసాం, దట్ ఈస్ కాల్డ్ పర్చేజ్. అది ఎక్స్పెన్సెస్ అయింది. ఆ ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ ద గోల్డెన్ రూల్ ఆఫ్ అకౌంటింగ్ రూల్ ప్రకారము, నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారము దాన్ని డెబిట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి దీంట్లో మనం పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ ఇస్తున్నామా మనం, ఈ Credit ట్రాన్సాక్షన్ basis. చూడండి, Credit base మీద కొన్నాం. Credit basis. క్రెడిట్ బేస్ మీద కొన్నాం. అంటే క్యాష్ ఏమి ఇవ్వట్లే, అంటే మన దగ్గర నుంచి ఏం పోవట్లేదు, కానీ అది సమ్ పర్సన్ ఇస్తున్నాడు మనకి. ఆ సమ్ పర్సన్ ను గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోకూడదా ఈ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ ప్రకారము? గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, తనకి తర్వాత మనం పే చేయాలి కదా, అంతే కదా. ఇప్పుడు మనం రాసుకుపోయిన అనుకో, ఎవరికి ఇవ్వాలో మనకు గుర్తుందా అనుకో, గుర్తుండకపోయింది అనుకో కష్టం కదా. సో అందుకని ఈ వెండార్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, వెండార్ ఎక్స్ ని. X account. సో వెండార్ అనేవాడు ఏ అకౌంట్ కిందకి వస్తాడు, Natural personal account. పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాడు. ఓకే, ఈడు ఈ వెండార్ అనేవాడు మనకి ఏ పొజిషన్ లో ఉన్నాడు, మన దగ్గర నుంచి తీసుకునే పొజిషన్ లో ఉన్నాడా, మనకి ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడా? తీసుకునే పొజిషన్. తీసుకునేది. ఇచ్చే తీసుకునే పొజిషన్ అన్నా. Goods ఇచ్చారు. మనకి గూడ్స్ ఇచ్చాడు అంటే వాడు ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడా, తీసుకునే పొజిషన్ లో ఉన్నాడా? ఇచ్చే పొజిషన్ అన్నా. Business గూడ్స్ కి. ఇంటర్నే ఇస్తున్నాడు సార్. గూడ్స్ మనకి ఇచ్చాడు. ఓకే, ఇస్తున్నాడు. సో గివర్ ఎవరు ఇక్కడ, వెండారు, అంతే కదా. వాడిస్తేనే కదా మనం తీసుకుంది. అర్థమవుతుందా లాజిక్? Yes. సో ఈడు పర్సన్, యాజ్ పర్ ద వెండర్ అనేవాడు ఒక పర్సన్ కాబట్టి అది పర్సనల్ అకౌంట్ టైప్ లోకి వస్తుంది. సో యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ గోల్డెన్ రూల్స్ ప్రకారము ఇచ్చేవాడినేమో రిసీవర్ తీసుకునేవాడిని డెబిట్ చేస్తాము, గివర్ ని క్రెడిట్ చేస్తాం. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు వీడు మనకి ఇస్తున్నాడా, మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడా? మనకి ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. Yes. సో మనం ఈయన ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి, అంతే కదా. Yes. టు వెండర్ ఎక్స్ అకౌంట్. సో దీనికి బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ రాయాలి మనం. బీయింగ్
గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ఎక్స్. ఇక్కడ మనం ఇక్కడ చిన్న గీత కూసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం మే 1 అనుకోండి. సో ఇక్కడ డేట్స్ని మీరు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎంత కొన్నాం మనం గూడ్స్ని? 3 3 lakhs. lakhs. సో 3 lakhs. త్రీ ల్యాక్స్ కొన్నాం కాబట్టి 3 lakhs రాసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్. సో పెయిడ్ టు వెండర్. ఇప్పుడు మనం ఇప్పుడే కొన్నాం కదా వాడి దగ్గర నుంచి. ఒక 20 days తర్వాత ఏం చేసామంటే వాడికి కొంత క్యాష్ అనేది పే చేసినమాట. కొంత అమౌంట్ పే చేసాము. ఇక్కడ ఏం చేసామంటే బ్యాంక్ ద్వారా పే చేసాం అనమాట. ఆల్రెడీ మన అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో 4 lakhs ఉన్నాయి కదా. ఆ బ్యాంక్ అకౌంట్లోంచి కొంత అమౌంట్ని మనం వెండర్ ఎవరికైతే పే చేయాలో మనం ఆ వెండర్కి పే చేశారనమాట. దట్ ఈస్ కాల్ 2 lakhs రూపీస్. సో ఇక్కడ 2 ఆస్పెక్ట్ని ఐడెంటిఫై చేయండి. మన దగ్గర నుంచి ఏం పోతుంది, అది ఎవరికి చేరుతుంది. ఓకేనా? త్రూ బ్యాంక్ ద్వారా బ్యాంక్ అయితే మన దగ్గర నుంచి పోతుంది. సో బ్యాంక్ అనేది ఏంటిది మనకి? ఎసెట్టా, లైబిలిటీనా, ఎక్స్పెన్సెస్? ఎసెట్. ఎసెట్ అంటే ఆల్ ఎసెట్స్ దేని కిందకి వస్తాయి? రియల్ Real. అకౌంట్. Nominal. ఎసెట్స్ రియల్ Real. Real account, sir. ఓకేనా? ఈ లాజిక్ అంతా మీరు ఒకవేళ ఇప్పుడు ఆ, అర్థం చేసుకోలేకపోతే మీరు ముందు క్లాసెస్ వినండి, లేకపోతే ఈ నోట్స్ కొంచెం చెక్ చేసుకోండి, మీకు ఆ లాజిక్ అర్థం అవుతుంది అనమాట. ఓకే, బ్యాంక్ అనేది రియల్ అకౌంట్. యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్ ప్రకారము డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. యాజ్ పర్ దీస్ 2 రూల్స్ మనకి బ్యాంక్ అనేది మన దగ్గర నుంచి వెళ్తుందా, మనకి వస్తుందా? మన దగ్గర నుండి వెళ్తుంది. వెళ్తుంది. ఎందుకంటే ఎక్స్కి పే చేయాలి కాబట్టి ఎక్స్కి పే చేస్తాం అనమాట. అంటే మన దగ్గర నుంచి వెళ్ళి వాడి అకౌంట్లో పడుతుంది అనమాట. సో ఇది బ్యాంక్ అనేది ఏమవుతుంది మనకి? క్రెడిట్ అవుతుంది. ఓకే, వాట్ గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ అవుతుంది అనమాట. ఇంకోటి డెబిట్ ఆస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలి మనం. ఇక్కడ ఇంకొక బ్యాంక్ ఉంది, ఇంకొకటి ఐడెంటిఫై చేయాలి. అది ఏముంది ఇక్కడ? వెండర్ అకౌంట్. Vendor X. వెండర్ ఎక్స్. వెండర్ అనేవాడు ఎవడు? పర్సనా, రియల్, ఐ మీన్ పర్సనా, లేకపోతే ఎక్స్పెన్సెసా, లైబిలిటీనా, ఇన్కమ్? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. ఓకే, అంటే వెండర్ అనేవాడు పర్సన్ అనమాట. ఈ పర్సన్ ఇప్పుడు మనకి ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడా, మన దగ్గర నుంచి తీసుకునే పొజిషన్ లో ఉన్నాడా? రిసీవర్ తీసుకునే పొజిషన్. ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ లోనేమో మనకి గూడ్స్ ఇస్తున్నాడు, ఈ ట్రాన్సాక్షన్ లో మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. ఏం తీసుకుంటున్నాడు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుంటున్నాడు అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ చెక్ తీసుకుంటున్నాడు అనుకోండి, లేకపోతే బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ మనం ట్రాన్స్ఫర్ చేసాము, క్యాష్ బ్యాంకులో ఉన్న క్యాష్ని ట్రాన్స్ఫర్ చేసాము అనమాట. సో వీడు రిసీవింగ్ పొజిషన్లో ఉన్నాడు, ఇందాకేమో గివింగ్ పొజిషన్లో ఉన్నాడు. యాజ్ పర్ ద పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారము వాట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు ఇక్కడ ఏమో ఉంది, రిసీవింగ్ పొజిషన్లో ఉన్నాడు, మన దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాడు అనమాట. సో దీన్ని ఏం చేస్తాం మనం? డెబిట్ చేస్తాం. అర్థమవుతుంది లాజిక్? సో వెండర్ ఎక్స్ అకౌంట్ డెబిట్ టు, మన దగ్గర నుంచి ఏం పోతుంది అనుకున్నాం? బ్యాంక్ బ్యాలెన్స్ వెళ్ళిపోతుంది అనమాట, బ్యాంక్ అకౌంట్. దీనికి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ రాసుకుందాం. బీయింగ్ amount paid to
వెండార్ ఎక్స్ బై బ్యాంక్ ద్వారా వెండార్కి అమౌంట్ పే చేసా అనమాట. ఎంత అమౌంట్ పే చేసాం ఈ ట్రాన్సాక్షన్లో? పెయిడ్ టు వెండర్ 2 lakhs రూపీస్. లాజిక్స్ అర్థమవుతున్నాయి కదా మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ 28th మే 28th పే చేసాను. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సేల్స్ టు కస్టమర్ వై ఆన్ క్రెడిట్. ఓకే, ఇక్కడ సేల్స్ జరుగుతున్నాయి వెండర్ కస్టమర్ వై అనే వాడికి. ఇక్కడ 2 ఆస్పెక్ట్లు మనం ఐడెంటిఫై చేయాలి. అంటే సేల్స్ అంటే ఏంది? మనకి మన దగ్గర నుంచి ఏమి వెళ్ళిపోతున్నాయి? గూడ్స్ Goods. వెళ్ళిపోతుంది. గూడ్స్. సో గూడ్స్ వెళ్ళిపోతుంటే నేనేమన్నాను? ఏమనుకోవాలన్నాను? సేల్స్ అనుకోవాలి. మన దగ్గరికి వస్తుంటేనేమో పర్చేజెస్ అనుకోవాలి. ఆఫ్టర్ పర్చేజ్కి సేల్కి మధ్య డిఫరెన్స్ ఉన్న స్టాక్ ఏదైతే ఉందో మిగిలిపోయినవి ఏమంటే స్టాక్ అనుకోవాలని చెప్పాను. సో ఇక్కడ సేల్స్ అనేది జరుగుతుంది అనమాట. సో సేల్స్ అనేది మనకి ఎక్స్పెన్సా ఇన్కమా? ఇన్కమ్. ఇన్కమ్. Income. సో ఇన్కమ్, ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ మనకి ఏ అకౌంట్ టైప్ లోకి వస్తాయి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. సో సేల్స్ అనేది నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. సో ఈ నామినల్ అకౌంట్ లో రూల్ చూడండి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఈ సేల్స్ అనేది ఇన్కమ్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది సేల్స్ అనేది మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ చేయాలి. ఓకే, క్రెడిట్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసాము. తర్వాత ఈ సేల్స్ చేయటం వల్ల మనకి క్యాష్ వస్తుందా మన చేతిలోకి ఈ ట్రాన్సాక్షన్ లో? క్రెడిట్ బేసిస్ మీద చేయాలి. అంటే క్యాష్ రావట్లేదు, అంటే మన బిజినెస్ లోకి ఏం రావట్లేదు, కానీ గూడ్స్ పోతున్నాయి. Yes. సో ఎవరు తీసుకుంటున్నాడు ఇక్కడ గూడ్స్ అనేది? రిసీవ్ చేసుకుంటున్న పర్సన్ ఎవరు? వై. కస్టమర్ వై. కస్టమర్ వై. సో అంటే కస్టమర్ వై అనేవాడు పర్సనే కదా, యాజ్ పర్ ద పర్సనల్ అకౌంటింగ్ టైప్ లోకి వస్తాడు కదా. యాజ్ పర్ ద పర్సనల్ అకౌంటింగ్ టైప్ లో మనము గోల్డెన్ రూల్స్ చూసినట్టయితే Debit the పర్సనల్ అకౌంట్ receiver. ప్రకారము డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు వీడు తీసుకునే పొజిషన్ లో ఉన్నాడా, ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడా? రిసీవర్. తీసుకునే తీసుకునే పొజిషన్. సో మనం ఈయన ఏం చేయాలి? రిసీవర్ కాబట్టి కస్టమర్ ఏం చేసుకోవాలి? డెబిట్ చేసుకోవాలి, అంతే కదా. సో కస్టమర్ అకౌంట్ ఇప్పుడు మామూలుగా వాళ్ళ దగ్గర నుంచి మనకి క్యాష్ ముందుగానే వచ్చేసింది అనుకో, క్యాష్ ముందుగానే వచ్చేస్తే మనం వాడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ క్యాష్ ఇచ్చాడు. ఇంకా క్యాష్ ఇచ్చి గుడ్స్ కొనుక్కొని వెళ్తే ఇంకా వాడిని గుర్తుపెట్టుకొని ఏం చేసుకుంటాం మనం? ప్రయోజనం లేదు కదా. వాడు మనకి ఇవ్వాల్సిన అవసరం లేకపోతే మనం ఎందుకు రాసుకుంటాం అని అనవసరంగా బుక్స్ లో వాడి పేరు రాసుకోవటం అవసరం లేదు కదా. సో ఈడు ఇవ్వలేదు కాబట్టి మనం ఈయన ఏం చేస్తున్నాం? గుర్తుపెట్టుకుంటాం అనమాట, ఫ్యూచర్ లో ఇస్తాడు కాబట్టి. సో సో కస్టమర్ని మనం రిసీవర్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి కస్టమర్ అకౌంట్ డెబిట్ చేసుకుంటాం. మనకి సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి దాన్ని క్రెడిట్ చేసుకుంటాం అనమాట. సో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. దీనికి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ రాస్తాం. బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు వై ఆన్ క్రెడిట్. ఇక్కడ దీన్ని ఏమంటారంటే నేరేషన్ అంటారు. నేను ప్రీవియస్ క్లాస్ లో మీకు చెప్పాను నేరేషన్ అంటే ఏందనేది. దిస్ ఇస్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ట్రాన్సాక్షన్ అనమాట. ఓకే, సో కస్టమర్స్ కి మనం ఎంత కమ్మాం? సేల్స్ టు కస్టమర్ వై ఆన్ క్రెడిట్ 4 lakh rupees. సో 4 lakh rupees. $4 lakh.
సేల్ చేసామన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25th 2026 ఓకే. తర్వాత ట్రాన్సాక్షన్ చూడండి. పెయిడ్ టు కస్టమర్ వై ఆన్ క్రెడిట్ 4 lakhs. తర్వాత వై పేడ్ అస్. వై పేడ్ అస్ అంటే బిజినెస్ కి వై పే చేశాడు. ఏ రూపంలో అంటే క్యాష్ లో కొంత పే చేశాడు, బ్యాంకులో కొంత పే చేశాడు. ఇక్కడ ఎన్ని ఆస్పెక్ట్స్ వస్తున్నాయి? మన బిజినెస్ లోకి ఏమేమి వస్తుంది? క్యాష్ బ్యాంక్. క్యాష్ వస్తుంది, బ్యాంక్ వస్తుంది. ఓకే, ఈ రెండు మనకు వస్తున్నాయి. ఈ క్యాష్ బ్యాంక్ రెండు ఏమవుతుంది మనకి? ఎసెట్ లైబిలిటీనా? అసెట్. ఎసెట్. ఇన్కమ్. ఎసెట్. ఓకేనా? సేల్స్ అంటే ఇన్కమ్, క్యాష్ బ్యాంక్ అంటే ఎసెట్. అదే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎసెట్స్ అంటే ఏ అకౌంట్ వస్తుంది? ఏ అకౌంట్ కిందకి రియల్ వస్తాయి? అకౌంట్. రియల్ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు ఈ రియల్ అకౌంట్ ప్రకారం యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ ఇన్కమ్ క్యాష్ అండ్ బ్యాంక్ అనేవి ఇప్పుడు మన లోపలికి వస్తున్నాయా, మన బిజినెస్ లోంచి వెళ్ళిపోతున్నాయా? మనకు వస్తుంది. వస్తున్నాయి అంటే కమ్స్ ఇన్. అంటే ఈ రెంటిని ఏం చేయాలి మనం? Debit చేయాలి. క్యాష్ ని బ్యాంక్ ని డెబిట్ చేయాలి. అంతేగా? లాజిక్ అర్థమవుతుందా అదర్స్? Yes. ఓకే, అవును. సో మనం డెబిట్ చేయాలి వీటిని. ఫస్ట్ క్యాష్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ కూడా డెబిట్ చేశాను. రెండింటిని డెబిట్ చేశాను. ఓకే, క్యాష్ ఎంత వస్తుంది? 1,50,000, బ్యాంకు 80,000. 80,000. ఓకే, ఇంకా ఓకే, రిసీవింగ్ ఆస్పెక్ట్ని ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు గివర్ సెకండ్ ఆస్పెక్ట్స్ అంటే క్రెడిట్ ఆస్పెక్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు క్యాష్ బ్యాంక్ రెండు వస్తున్నాయి. వీటిని ఎవరు ఇస్తున్నారు మనకి? కస్టమర్ వై. కస్టమర్ వై అనేవాడు ఇస్తున్నాడు అనమాట. అప్పుడు వాడు ఇస్తున్నాడంటే వాడు రిసీవర్ అవుతాడా, గివర్ అవుతాడా? Giver. గివర్. యాజ్ పర్ ద పర్సనల్ అకౌంటింగ్ రూల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. Giver. ఓకే, ఇప్పుడు ఇది ఏ పొజిషన్ లో ఉన్నాడు? ఇచ్చే పొజిషన్ లో Giver ఉన్నాడు. position. సో గివర్ పొజిషన్ లో ఉన్నాడు. సో మనము ఇక్కడ ఇన్ని టు Y account. కస్టమర్ వై. ఓకే, ఈ రెండు వాడిస్తున్నాడు అంటే ఇది ప్లస్ ఇది ఇక్కడ రాసుకోవాలన్నమాట. 1,50,000 ప్లస్ 80,000 ఎంత అవుతుంది? 2,30,000. బ్రీఫ్ గా నేరేషన్ రాసుకోవాలి. దట్ ఈస్ కాల్ బీయింగ్ తో స్టార్ట్ చేయాలి. బీయింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ received from Y. తర్వాత ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ 10th June అనుకోండి 2026. ఓకే, తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి కంప్యూటర్ పర్చేజ్డ్ ఫర్ ఆఫీస్ యూజ్. ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్డ్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నా నేను, కానీ పేమెంట్ చేశామా చేయలేదా అని నేను చెప్పలా. పేమెంట్ చేశామా చేయలేదా అని చెప్పకపోతే మనం ఎలా కొన్నట్టు? పేమెంట్ ఇచ్చి కొన్నట్టా లేకపోతే పేమెంట్ ఇవ్వకుండా క్రెడిట్ కొన్నట్టా? Payment ఇచ్చుకున్నాం. ఇచ్చి కొన్నట్టు. ఎందుకంటే పేమెంట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ మనం రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి ఆ పర్సన్ని.
సో పర్సన్ గుర్తు పెట్టుకోవాలంటే గుర్తు పెట్టుకోలేదు అంటే అర్థం ఏంది? క్యాష్ బేస్. క్యాష్ పే చేసిన అనుకోవటమే. కానీ నేను ఈ ఎగ్జాంపుల్లో క్యాష్ ద్వారా కాదు, బ్యాంక్ ద్వారా పే చేశాను. ఓకేనా? బై బ్యాంక్ ద్వారా పే చేశాను. ఓకే, ఈ బిల్డింగ్ పర్చేజ్డ్ ఇన్ క్యాష్ అనుకోండి. ఈ లాజిక్ ఫాలో అవ్వాలి. కంప్యూటర్ పర్చేజ్డ్ మన దగ్గరికి ఏమొస్తుంది? మన బిజినెస్ లోకి, కంప్యూటర్ వస్తుంది. కంప్యూటర్. అంతేనా? అదర్స్ అర్థమవుతుందా? మన దగ్గరికి కంప్యూటర్ వస్తుంది. సో నేను గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు బిజినెస్ లోకి వస్తే ఏమని చెప్పమన్నాను, ఏమనుకోమన్నాను? పర్చేజ్ అన్నాను. పోతుంటే సేల్స్ అన్నాను. ఉంటే స్టాక్ అన్నాను. కానీ ఇక్కడ మనం గూడ్స్ పర్చేజ్ చేస్తున్నామా? కాదన్న. ఏం పర్చేజ్ చేస్తున్నాం మనం? కంప్యూటర్. కంప్యూటర్. మనకి కంప్యూటర్ అనేది మనం బిజినెస్ కంప్యూటర్స్ కొని అమ్మటమా మన బిజినెస్? కాదన్న. కాదు. సో అప్పుడు మన కంప్యూటర్ గూడ్ అవుతుందా, మనకి ఎసెట్ అవుతుందా? అసెట్ అవుతుంది. ఎసెట్ అవుతుంది. సో ఇక్కడ కంప్యూటర్ అనేది ఎసెట్. అది మనకు వస్తుందా పోతుందా? మనకు వస్తుంది. వస్తుంది. మనకు వస్తుంది. అంటే కంప్యూటర్ అనేది ఎసెట్ అనేది రియల్ అకౌంట్. యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారము డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు మనకి వస్తుంది కాబట్టి ఈ కంప్యూటర్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి, Debit. కమ్స్ ఇన్ కాబట్టి. సో కంప్యూటర్ అకౌంట్ డెబిట్ టు. ఇప్పుడు మనం ఎలా కొంటున్నాం దీన్ని? ఏమి ఇచ్చి కొంటున్నాం? డబ్బులు కానీ బ్యాంక్ కానీ ఇస్తున్నామా, లేకపోతే క్రెడిట్ బేస్ మీద కొంటున్నామా మనం? బ్యాంక్. బ్యాంక్. ద్వారా పే చేస్తాం అనమాట. ఈ బ్యాంక్ అనేది మనకేమవుతుంది? అసెట్ అన్న. ఎసెట్. ఓకే, ఇది కూడా రియల్ అకౌంటింగ్ రూలేగా ఎసెట్ అంటే. యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్ చేసినాము. ఇప్పుడు ఇది మన దగ్గర నుంచి ఏం వస్తుందా పోతుందా? ఈ బ్యాంక్ అనేది బ్యాంక్ పోతుంది. బ్యాలెన్స్ పోతుంది. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో మనకి ఒక అసెట్ వస్తే ఒక అసెట్ పోతుంది అనమాట. సో దీన్ని టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 70,000. 70,000. 70,000 rupees. Being computer purchased. And paid via bank. అంటే ఇక్కడ ఈ నేరేషన్ అనేది మీకు నచ్చిన విధంగా రాసుకోవచ్చు. కాకపోతే ఆదర్శకి అర్థమయ్యే విధంగా కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట అంతే. దీనికి ప్రత్యేకంగా ఇలాంటి వర్డ్సే యూజ్ చేయాలని ఏం లేదు. బీయింగ్ అనే పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఏ లాజిక్ అర్థమైతే, ఐ మీన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకుంటే ఆ విధంగా కొంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాయొచ్చు అనమాట. ఓకే, దెన్ ఆఫ్టర్ కంప్యూటర్ పర్చేజ్డ్, బిల్డింగ్ పర్చేజ్డ్. ఓకే, ఇక్కడ బిల్డింగ్ పర్చేజ్ చేసాం. బిల్డింగ్ మనకి గూడ్సా ఎసెట్టా? అసెట్. ఎసెట్. ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ బిల్డింగ్లు కొంటాం, బిల్డింగ్లు అమ్మటం అనుకో. అప్పుడు ఆ బిల్డింగ్ ఏమవుతుంది? మనకి కూడా అవుతుంది. గూడ్స్ అవుతాయి. కానీ ఇక్కడ మన బిజినెస్ ఇది కాదు. మన బిజినెస్ బుక్స్ ని పర్చేజ్ చేయడం, బుక్స్ ని అమ్మటం అనమాట. సో బిల్డింగ్ అనేది మన బిజినెస్ కి వాడుకోవటానికి మనం ఒక బిల్డింగ్ లేదు మనకి. సో అందుకని ఒక బిల్డింగ్ అనేది పర్చేజ్ చేసాం అనమాట. సో బిల్డింగ్ అనేది ఏమవుతుందంటే ఎసెట్ అవుతుంది. ఎసెట్ ఏ అకౌంట్ టైపు? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ టైపు. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ మనకు వస్తుందా, మన దగ్గర నుంచి పోతుందా? మనకు వస్తుంది. పర్చేజ్ వస్తుంది కదా. సో యాజ్ పర్ ద రియల్ అకౌంట్ మనకు వస్తుంది కాబట్టి వాట్ కమ్స్ ఇన్,
వాట్ కమ్స్ ఇన్ బిజినెస్ బిల్డింగ్ కాబట్టి వాట్ కమ్స్ ఇన్ ఏం చేయాలి, మనం డెబిట్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే బిల్డింగ్ అనేది మనకు వస్తుంది. సో అందుకని దాన్ని డెబిట్ చేస్తున్నా. బిల్డింగ్ అకౌంట్ డెబిట్. సో మన దగ్గర నుంచి ఆ బిల్డింగ్ వస్తుంది అనుకో, మనం ఎవరి దగ్గర నుంచి వస్తుంది, క్రెడిట్కి అయితే ఎవరి దగ్గర నుంచి వస్తుందో వాళ్ళు రాసుకోవాలి. లేకపోతే పేమెంట్ చేస్తుంటే ఏం ద్వారా క్యాష్ ద్వారా వెళ్తుందా, క్యాష్ ద్వారా పేమెంట్ చేస్తున్నా లేదా బ్యాంక్ ద్వారా పే చేస్తాం చూసుకొని దాన్ని వాట్ గోస్ అవుట్ కాబట్టి యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం వాట్ గోస్ అవుట్ ని మనం ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ మనం బిల్డింగ్ దేని ద్వారా కొంటున్నాం, క్యాష్. క్యాష్. అంటే క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. క్యాష్ అంటే ఏంటిది మనకి, ఎసెట్. ఎసెట్ అంటే ఏ ఏ అకౌంట్, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇది గోస్ అవుట్ కమ్ ఇన్, గోస్ అవుట్. గోస్ అవుట్. సో క్రెడిట్ చేయాలి టు క్యాష్ అకౌంట్. బీయింగ్ బిల్డింగ్ పర్చేస్డ్. ఇప్పుడు ఇంకొకటి జస్ట్ బిల్డింగ్ పర్చేస్డ్ అనే అర్థం అంతే రాశాను నేను. ఇక్కడ ఏంటంటే ఒకవేళ నేను క్రెడిట్ కొంటే వాడి పేరు రాసేవాడిని. సో క్రెడిట్ కొనలేదు కాబట్టి క్యాష్ పే చేశాను కాబట్టి బిల్డింగ్ పర్చేస్డ్ అని రాసినా కూడా ఇబ్బంది లేదనమాట. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10th జూలై 2026 అనుకోండి. ఓకే, ఎంతకు పెట్టి కొన్నాం మన బిల్డింగ్ని, 3,50,000. 3,50,000. 3,50,000. ఒకటి ఉంది మనకి లాస్ట్ డిప్రిషియేషన్ ఛార్జ్డ్. ఓకే, ఈ డిప్రిషియేషన్ ఛార్జ్ని మనం ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తాము. ఓకే, ఇందాక మీకు ఒకటి గుర్తు చేయటం మర్చిపోయాను. ఇది మనం క్యాష్ వస్తుంది, బ్యాంక్ వస్తుంది, కస్టమర్ ఇస్తున్నాడు అనుకున్నాం. ఇది మామూలుగా ఏంది అనుకుంటే మనకి నిన్న చెప్పాను కదా, సింపుల్ అకౌంటింగ్ ఎంట్రీ అండ్ కాంపౌండ్ ఎంట్రీ గుర్తుందా? అంటే ఇక్కడ 2 కన్నా ఎక్కువ అకౌంట్స్ మనం ఒక ట్రాన్సాక్షన్ లో ఉంటే మనం కాంపౌండ్ ఎంట్రీ అంటాం. ఓకేనా, ఇక్కడ చెప్పాం మీకు. ఇక్కడ చూడండి, సింపుల్ ఎంట్రీ అంటే ఏంటంటే ఇన్వాల్వ్స్ ఓన్లీ 2 అకౌంట్స్, డెబిట్ ఒకటి క్రెడిట్ ఒకటి ఉంటుంది. కాంపౌండ్ ఎంట్రీ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ దాన్ 2 అకౌంట్స్. మల్టిపుల్ డెబిట్ అకౌంట్స్ ఉండొచ్చు, లేకపోతే మల్టిపుల్ క్రెడిట్ అకౌంట్స్ ఉండొచ్చు, లేకపోతే 2 ఐ మల్టిపుల్ ఉండొచ్చు, ఇవి మల్టిపుల్ ఉండొచ్చు అనమాట. సో దీన్ని ఏమంటారంటే కాంపౌండ్ ఎంట్రీ అంటాం. ఇది నేను ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎందుకంటే ఇక్కడ 3 లైన్ ఐటమ్స్ వచ్చినాయి అని అనుకోవచ్చు ఎవరు అంటే నాన్ కామర్స్ వాళ్ళు, కామర్స్ వాళ్ళకి తెలుసు అనుకో. సో దీన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటారు. మనకి ఎన్ని లైన్ ఐటమ్స్ వచ్చాయి అనేది, ఎన్ని అకౌంట్స్ వచ్చాయి అనేది కాదు, మనకి డెబిట్ టోటల్ ఈక్వల్ టు, ఇక్కడ డెబిట్ టోటల్ ఎంత అయింది, 2,30,000 అయింది. క్రెడిట్ టోటల్ మ్యాచ్ అవ్వాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ డ్యూయల్ అకౌంటింగ్ కాన్సెప్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటారు, డ్యూయల్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అంటారు అనమాట. డెబిట్ షుడ్ బి ఈక్వల్ టు, టోటల్స్ ఆఫ్ డెబిట్ షుడ్ బి ఈక్వల్ టు ద టోటల్స్ ఆఫ్ క్రెడిట్ అనమాట. ఆ లాజిక్ అనేది కంపల్సరీగా ఫిల్ అవ్వాలన్నమాట. లాజిక్ కాదు, అది రూల్. ఆ రూల్ అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలి. కాకపోతే అది బుక్స్ ఆఫ్ అకౌంట్ కరెక్ట్గా ప్రిపేర్ చేసినట్టు కాదు. ఓకే, తర్వాత డిప్రిషియేషన్ ఛార్జ్డ్. ఓకేనా, ఈ డిప్రిషియేషన్ అనేది మనకి
దేని కిందకు వస్తుంది డిప్రిషియేషన్ అనేది? ఎక్స్పెన్సా, ఇన్కమా, లాసా, పర్సనా, ఎసెట్టా? ఈ డిప్రిషియేషన్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో, ఈవెన్ ఇన్ ఎస్ఏపిలో కూడా. లాస్ ఎక్స్పెన్స్ దాంట్లో వస్తుంది. ఎక్స్పెన్స్, లాస్ కాదు. ఇప్పుడు మనం బిల్డింగ్ కొన్నాము, కంప్యూటర్ కొన్నాము. ఈ బిల్డింగ్ మన 10 సంవత్సరాలు యూజ్ అవుతుందని మనకు తెలుసు. 100 సంవత్సరాలు యూజ్ అవుద్దని అనుకోమన్నా, ఓన్లీ 10 సంవత్సరాలే వస్తుంది. లేకపోతే ఈ బిల్డింగ్ అని పర్మనెంట్ గా వందల వందల వేల సంవత్సరాలు ఉంటుందని అనుకుంటాం మనం. ఈ బిల్డింగ్ ఉంటుందా? మనం ఇప్పుడు బిల్డింగ్ కట్టామనుకో, అది మన తరతరాలు 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 ఒక 1000 సంవత్సరాలు ఉంటుందా? అన్న పాడు పడిపోద్ది కదా. అంటే దానికి అంటూ ఒక యూజ్ఫుల్ లైఫ్ ఉంటది కదా. దాని యొక్క లైఫ్, ఇప్పుడు మనం పుట్టాము, మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అంటే నార్మల్ గా, అంటే మధ్యలో యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఇంకోటి అయ్యి ఇదైతే కాదు. నార్మల్ గా మనకు ఓకే. ఇప్పుడు ఇండియాలో ఒక 70 సంవత్సరాలు యావరేజ్ బతుకుతున్నారు. అంటే 70 సంవత్సరాలు అంటే ఒక 50 సంవత్సరాల వరకు మనం సంపాదించగలం. తర్వాత మనం సంపాదించే పొజిషన్ లో ఉన్నాం. ఫస్ట్ ఒక 20 సంవత్సరాలు మన ఎడ్యుకేషన్ అదంతా కంప్లీట్ అయినా కానీ, తర్వాత ఒక 30 ఇయర్స్ లేకపోతే 40 ఇయర్స్ జాబ్ చేస్తాం అనుకో. అంటే మనకు ఒక లైఫ్ అనేది ఎస్టిమేషన్ అవుతుంది కదా. మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాము, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేయగలుగుతున్నాం అనేది. అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్ కూడా ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తుందో మనం ఐడెంటిఫై క్యాలిక్యులేషన్ చేస్తారన్నమాట. సివిల్ ఇంజనీర్స్ ఉంటారు. ఈ బిల్డింగ్ యొక్క కండిషన్ బేస్ చేసుకుని మనం ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ కొన్నాము 3,50,000కి. సో ఈ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ మనకి 10 ఇయర్స్ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఎస్టిమేట్ చేశాడు సివిల్ ఇంజనీర్ వచ్చి. మనం ఎంత కొన్నాం? 3,50,000 కొన్నాం. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ 12 months కి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్ ని ప్రిపేర్ చేసి లీగల్ అథారిటీస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి, ఒకవేళ బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకుంటే ఆ బ్యాంక్ బ్యాంక్స్ కి, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ దాన్ బ్యాంక్స్ కి తీసుకుంటే దానికి, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదన్నా మనం చేసే బిజినెస్ కి ఏదన్నా సబ్సిడీ అప్లికేబుల్ అయితే ఆ గవర్నమెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ అథారిటీస్ కి మనం ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్ ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటాడు అన్నమాట. చార్టర్డ్ అకౌంటెంట్ అని, ఆ చార్టర్డ్ అకౌంటెంట్ చేత ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా వెరిఫై చేయించుకోవాలన్నమాట. ఆ వెరిఫై చేయించుకోవటాన్ని ఏమంటారంటే మనం ఆడిటింగ్ అంటారన్నమాట. ఆడిట్ అంటారు. వన్స్ books of accounts verified, that is audited and signed by the auditor, then only these books of accounts will be accepted by the banks, the government authorities and income tax department, all these things. ఆడిటర్ చేత నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ చేత నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని వెరిఫై చేయించకుండా మొత్తం నువ్వే రాసేసుకొని పోయి సబ్మిట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నీ బుక్స్ ఆఫ్ అకౌంట్ ని. సో ఆడిటింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎక్కడ మ్యాండేటరీ? కంపెనీల టైప్ ఆఫ్ బిజినెస్ లో. ఎందుకు మ్యాండేటరీ అంటే ఆ కంపెనీలో చాలా మంది వేల మంది ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు నీకు మనీ అనేది లోన్ రూపంలో ఇచ్చుండొచ్చు. ఆ బ్యాంకులు మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తాయి, మనకిస్తాయి? మన కంపెనీకి లోన్ రూపంలో వాళ్ళు ప్రింటింగ్ చేస్తారా బ్యాంక్ వాళ్ళు?
లేకపోతే పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్ రూపంలో తీసుకుంటారా? డిపాజిట్. డిపాజిట్ అంటే నీకు ఒక 1000 కోట్ల లేదు ఒక 100 కోట్ల రూపాయల లోను శాంక్షన్ చేస్తున్నాడంటే బ్యాంకు, అది బ్యాంక్ వాడి మనీనా? బ్యాంక్ వాడి యొక్క ఓన్ మనీనా? అది పబ్లిక్దే కదా. పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్ రూపంలో గ్యాదర్ చేసి దాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తుంది లోన్ రూపంలో. నీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. ఎవరైతే డిపాజిట్ చేశారో పబ్లిక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో కొంత అమౌంట్ ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కంపెనీ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా మంది పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. అలాంటప్పుడు గవర్నమెంట్ నీ మీద ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచాలి. కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే నువ్వు వాడుతుంది పబ్లిక్ మనీ. ఆ పబ్లిక్ నువ్వు స్కామ్ చేసి వెళ్ళిపోయినావు అనుకో, గవర్నమెంట్కి నష్టం ఉండదు, బ్యాంక్ వాడికి నష్టం ఉండదు. అల్టిమేట్గా ఎవరికి నష్టం? పబ్లిక్కి. సో పబ్లిక్ యొక్క వెల్ఫేర్ని లేకపోతే పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్. గవర్నమెంట్. అంతే కదా. ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఏంది? గవర్నమెంట్ అంటే ఏంది? ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం. మన ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇండియా యొక్క రిసోర్స్ అన్నీ కూడా ఈ 141 కోట్ల మందివి, అంతేగాని గవర్నమెంట్ది కాదు. కానీ ఈ 140 కోట్ల మంది ఆ, మ్, ఇది నాది ఇది నాది అంటే పంచుకోవటానికి పాసిబిలిటీ ఉంటుందా? ఉం? ఇది ప్రజల యొక్క ప్రాపర్టీ, ప్రజల యొక్క ఆస్తి. ఈ ప్రజల యొక్క ఆస్తిని కాపాడటానికి ఒక బాడీ ఉండాలి. కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే ఎలా ఉన్నారో వాళ్ళ యొక్క బిజినెస్ని సంరక్షించడానికి, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవటానికి కరెక్ట్ టైంలో ప్రజల యొక్క అందరి ఇంట్రెస్ట్ని కాపాడటానికి, ప్రజల యొక్క ఆస్తిని అంటే పబ్లిక్ ప్రాపర్టీని సేవ్ చేయటానికి, వాటిని మిస్యూజ్ చేయకుండా ఉండటానికి ఒక బాడీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? ఎవరు ఆ, ఎన్నుకుంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కంపెనీలో? ఎనీవన్? షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఎందుకు అనుకుంటారంటే షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. అందుకని వాళ్ళు అందరు కలిసి బిజినెస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఒక బాడీని సెలెక్ట్ చేసుకుంటారు, ఒక బాడీని ఎలక్ట్ చేసుకుంటారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్, అంటే ఓనర్స్. మీరు బిజినెస్ చేయండి జాగ్రత్తగా, ఎటువంటి స్కామ్స్ చేయకుండా అని. అట్లానే ఒక దేశాన్ని నడిపించడానికి, ఒక బిజినెస్ని, ఒక కంపెనీలో బిజినెస్ నడిపించడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏ విధంగా అయితే మనం ఆ, ఎన్నుకుంటామో అదేవిధంగా ఒక దేశాన్ని నడిపించడానికి ఒక బాడీని ఎన్నుకుంటాం. దాన్నే ఏమంటారు మనం? ఏమంటాం? గవర్నమెంట్ అంటాం. అంతే కదా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ ఓనర్స్ యొక్క, షేర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడటానికి ఏ విధంగా చెయ్యాలో మన గవర్నమెంట్లు కూడా మన యొక్క పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడటానికి కావాల్సినటువంటి అన్ని యాక్షన్స్ను వాళ్ళు చేయాలన్నమాట. స్కామ్స్ ఏం చేయకుండా. సో అలాంటప్పుడు ఇప్పుడు మనం బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకున్నాం అనుకో, అది పబ్లిక్ ప్రాపర్టీ అనుకో. ఐ మీన్ పబ్లిక్ దగ్గర నుంచి ఒక ఒక 1000 మంది లేకపోతే ఒక 2000 మంది నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాను, ఇంకొకళ్ళు 2 లక్షలు ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లల యొక్క పెళ్ళిళ్ళ కోసమో వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువుల కోసమో
ఆ, కొంత అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు, లేకపోతే సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకున్నారు. ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు ఈ బ్యాంక్ అనేవాడు, ఈ కంపెనీకి లోన్ రూపంలో ఇస్తున్నాడు. ఎట్ట పడితే అట్లా లోన్, ఇప్పుడు ఆ పబ్లిక్ యొక్క అమౌంట్ ని వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ అవసరాల కోసం యూటిలైజ్ చేసుకున్నటువంటి దాచిపెట్టుకుంటున్న అమౌంట్ ని మనం ఊరికే అట్లా ఎటువంటి ఆధారిత లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా వాడు బిజినెస్ సరిగ్గా చేస్తున్నాడో చేయట్లేదు, అసలు వాడు నిజంగా బిజినెస్ ఉందో లేదో, లేకపోతే వీడు బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇంత ప్రాఫిట్ అని వస్తుందని చూపిస్తున్నాడు, అది ప్రాఫిట్ వస్తుందో రాదో తెలియదు. సో అట్లా ఊరికే ఇచ్చేస్తాం మనం లోను. బ్యాంక్ కూడా ఇస్తాడా లోను మన బిజినెస్లకి? లేదన్న. ఇవ్వరు. సో ఇవ్వాలంటే వాడు కరెక్ట్ గా బిజినెస్ చేస్తున్నాడు, వాడికి నిజంగానే ప్రాఫిట్ వస్తుంది, వాడికి నిజంగానే ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పేసి వాడు ఆ, వాడిని మనం ఎట్లా నమ్మాలి? త్రూ ఆడిటర్. ఆడిటర్ త్రూ రిపోర్ట్. ఆడిటర్ అన్నమాట. సో అందుకని ఈడ ఆడిటర్ రోల్ అనేది, చార్టర్డ్ అకౌంటెంట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం బ్యాంకులు అనేవి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీని డిప్రిషియేషన్ గురించి ఇంకొంచెం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ టైము 8 అవుతుంది కాబట్టి ఇది ఈ అకౌంటింగ్ ఎంట్రీ రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా తర్వాత జర్నల్ అయిపోయినట్టే. తర్వాత నేను ఏం చేస్తానంటే లెడ్జర్లోకి వెళ్తాను. ఓకే, ఇప్పుడు అన్న ఒక ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చెప్పండి. రిలేటెడ్ అప్రిసియేషన్ అండ్ గుడ్ విల్ అవి కూడా చెప్తా అన్న కొంచెం. అంటే అవి మీకు మ్, ప- తర్వాత అవసరాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే సింపుల్ గా అందరికి అర్థం అర్థం అవటం కోసము నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ నాన్ కామర్స్ వాళ్ళకి ప్రజెంట్ బేసిక్ థింగ్స్ అర్థం అవ్వటం కోసం నేను ఆ, కొన్ని కామన్ గా ఉండే ట్రాన్సాక్షన్ మాత్రం తీసుకున్నాను అనమాట. మీకు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉండి ఆమ్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ డిప్రిషియే ఈ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ చెప్తే ఏంటంటే అది చాలా ప్యూర్ అకౌంటింగ్ సబ్జెక్ట్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆ బేసిక్స్ అన్ని తెలియదు కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? సో అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నీకు ఏవైనా డౌట్స్ ఉంటే అవి చెప్తే దాన్ని ఒకవేళ ఈ నాన్ కామర్స్ వాళ్ళు కొంచెం మీకు అర్థం కాకపోయినా ఇబ్బంది లేదు, ఆ, కొంచెం దీన్ని అంత క్రిటికల్ గా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కామర్స్ వాళ్ళకి. ఓకే, ఓకే ఓకే ఆ, ఇప్పుడు వరకు ఈ రోజు క్లాస్ కానీ ప్రీవియస్ కానీ ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు. ఓకేనా? ఓకే. సో ఈ లాజిక్స్ ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ ఏ విధంగా నేను మళ్ళా ఇప్పుడు ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతి ఎంట్రీ అప్పుడు మీకు ఇవన్నీ కూడా ప్రతిసారి గుర్తుండే విధంగా నేను ఈ గోల్డెన్ రూల్స్ ని, అకౌంటింగ్ టైప్ ని చెప్తాను అనమాట. ఎందుకంటే మీరు ఆ, కొంతమంది నాన్ కమర్షియల్ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు దాకా ఈ టెర్మినాలజీ అంతా వినరు. నేను ఊరికే ఒక సెంటెన్సెస్ చెప్పేసి మొత్తం ఇట్లా రాసేస్తే ఏంటంటే వాళ్ళకి గుర్తుండటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తున్నా, ప్రతి ఎంట్రీకి కూడా అకౌంటింగ్ టైపు గోల్డెన్ రూల్స్ ని ఫోకస్ చేసి ప్రతి దాంట్లో చేసి ఇన్నిసార్లు ఎందుకు చదువుతున్నా అంటే మీరు ఇన్నిసార్లు విన్నప్పుడు గుర్తుంటది. ఇప్పుడు ఒకసారి ఇన్ని తర్వాత ఒక 10 రోజుల తర్వాత లేకపోతే ఒక 1 మంత్ తర్వాత గుర్తు చేసుకోవాలంటే కష్టం. కానీ ప్రతి ట్రాన్సాక్షన్ కి ఇవన్నీ మళ్ళా రివిజన్ చేస్తున్నాను, మళ్ళా మీకు ఆ, గుర్తు చేస్తున్నాను కాబట్టి ఈ లాజిక్ ని, ఈ ఈ ఎంట్రీ ఎలా వచ్చింది, ఈ ఎంట్రీ ఎలా, ఈ అకౌంట్ ఎలా ఈ రూల్ ప్రకారం వచ్చింది, డెబిట్ అయింది, ఈ అకౌంట్ ఈ రూల్ ప్రకారం క్రెడిట్ అయింది, ఈ అకౌంట్ ఈ రూల్ ప్రకారం డెబిట్ అయింది, ఈ అకౌంట్ ఈ రూల్ ప్రకారం క్రెడిట్ అయిందని ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నా అంటే మీకు బాగా గుర్తుండిపోవటానికి అనమాట. మామూలుగా అయితే ఎంత అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు నాకు. కానీ ఏంటంటే మీరు కూడా అకౌంటింగ్ టెర్మినాలజీకి అలవాటు పడాలి. నాన్ కామర్స్ స్టూడెంట్స్ రేపొద్దున నువ్వు ఎస్ఏపి ఫికోలోకి వెళ్ళిన తర్వాత నువ్వు నేను నాన్ కామర్స్ నుంచి రాలేదే అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత సబ్జెక్ట్ నేను ఇస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ 10 క్లాసెస్ అయినాయి. మా ఫ్రెండ్స్ అంటున్నారు ఇంత డెప్త్ గా వాళ్ళకి అవసరం లేదు ఎందుకు చెప్తాను అంటున్నారు. కానీ నాకు అట్లా అవసరం, నాకు అలా ఉండదన్నమాట. మీకు కూడా మీరు ఏంటంటే రేపొద్దున అకౌంటింగ్ రిలేటెడ్ జాబ్ లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి దాని బేసిక్స్ మీకుంటే
లైఫ్ అంతా ఐ మీన్ మీ అకౌంటింగ్ కెరీర్ మొత్తం ఐ మీన్ జాబ్ కెరీర్ మొత్తం కూడా స్మూత్గా వెళ్ళిపోద్ది మీకు ఈ లాజిక్స్ అన్ని గుర్తుంటే. ఆ లాజిక్స్ గుర్తుండటానికి నేను ఎన్నిసార్లు నేను రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, గివింగ్ ఆస్పెక్ట్, రిసీవింగ్ ఆస్పెక్ట్, డెబిట్ ద గివర్, క్రెడిట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద ఇన్నిసార్లు ఎందుకు చదువుతానంటే మీకు గుర్తుండటం కోసం. ఓకేనా? సో ఆల్రెడీ 8 అయింది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడే నేను ఈ రికార్డింగ్ పంపిస్తాను. అట్ ది సేమ్ టైము ఈ డాక్యుమెంట్ పంపిస్తాను. చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే రేపు క్లాస్లో అడుగుదామండి. ఓకేనా? ఇప్పటికే లేట్ అయినట్టుంది. కొంతమంది ఆఫీస్కి వెళ్తుంటారు కదా. ఓకే, సరేనా? ఓకే సార్. ఓకే బాయ్.